అందరికీ నమస్కారం. ఇన్వెస్ట్‌మెంట్ ఏమీ లేకుండా ఆన్‌లైన్‌లో బిజినెస్ చేసేటువంటి ఐడియా సీరీస్‌లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి పద్ధతి గురించి మనం తెలుసుకుందాం. సో, అదేంటి అంటే వెబ్‌సైట్ డెవలప్‌మెంట్, వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్‌మెంట్. సార్, వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేయాలి ఏజెన్సీ అంటే దానికేమైనా ఇన్వెస్ట్‌మెంట్ అవసరం అవుతుందా అంటే ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ కూడా దీనికి అవసరం ఉండదు. కేవలం మీకు దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటే మాత్రం సరిపోతుంది. ఏ సబ్జెక్ట్ ఉండాలి? సో, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్. సో, ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి దానిలో మేజర్‌గా మనకేంటి అంటే వర్డ్‌ప్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో, ఈ వర్డ్‌ప్రెస్ అనేటువంటి సీఎంఎస్, కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అంటాం. సో, ప్రపంచవ్యాప్తంగా తయారు చేస్తున్నటువంటి వెబ్‌సైట్స్‌లో అట్‌లీస్ట్ 40% పైగా వెబ్‌సైట్స్ అన్నీ కూడా ఈ వర్డ్‌ప్రెస్ ఉపయోగించే తయారు చేస్తున్నారు ప్రస్తుతం. కాబట్టి మనకేంటి అంటే రెడీమేడ్ వెబ్‌సైట్స్ అనేది మనకి ఈ వర్డ్‌ప్రెస్‌లో అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు మీరిక్కడ చూడొచ్చు. ఇదిగోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ రెస్టారెంట్ వాళ్ళకి గనక మనకు వెబ్‌సైట్ తయారు చేయాలి అంటే, మనం స్క్రాచ్ నుంచి చేయకుండా ఆల్రెడీ ఇక్కడ ఒక రెడీమేడ్ డిజైన్ ఉంటుంది. జస్ట్ ఇదే డిజైన్‌లో లోగో మార్చి, ఈ కంటెంట్‌ని కొంచెం అప్‌డేట్ చేసి, మనం ఎవరికైనా కూడా అద్భుతమైనటువంటి వెబ్‌సైట్‌ని మనం తయారు చేసి ఇవ్వచ్చు. అది కూడా కొన్ని గంటల్లో. కొన్ని గంటల్లోనే మనం ఎటువంటి బిజినెస్‌కైనా కూడా అద్భుతమైనటువంటి వెబ్‌సైట్‌ని మనం తయారు చేసి ఇవ్వచ్చు. సో, ఈ విధంగా ఒక వెబ్‌సైట్ తయారు చేసి ఇవ్వడానికి 5,000 నుంచి 1,00,000 రూపీస్ కూడా చార్జ్ చేసేవాళ్ళు చాలామందున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే చాలామంది వెబ్ డిజైనింగ్ కంపెనీస్ వాళ్ళు కూడా ఏంటి అంటే స్క్రాచ్ నుంచి చేస్తే చాలా ఎక్కువ ఖర్చవుతుంది కాబట్టి ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అంటే ఈ విధంగా టెంప్లేట్స్‌ని ఉపయోగించి ఆ టెంప్లేట్‌ని జస్ట్ కొంచెం మోడిఫై చేసి ఇచ్చేస్తూ ఉన్నారు చాలా ఏజెన్సీస్ వాళ్ళు కూడా. కాబట్టి మనం గనక ఈ విధంగా ఏజెన్సీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కేవలం మీకేంటి అంటే వర్డ్‌ప్రెస్ మీద అవగాహన ఉంటే ఈ విధంగా మీరు ఇట్లాంటి వెబ్‌సైట్స్ అన్నీ కూడా మీరు తయారు చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు ఏ కేటగరీస్ తయారు చేయొచ్చు అంటే బ్లాగింగ్, మ్యాగజైన్, కార్పొరేట్ వెబ్‌సైట్స్, ఈ కామర్స్ వెబ్‌సైట్స్, ఎడ్యుకేషన్ వెబ్‌సైట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్స్, అలాగే నాన్ ప్రాఫిట్ వెబ్‌సైట్స్, ఎన్‌జీఓస్‌కి సంబంధించిన వెబ్‌సైట్స్ కావచ్చు, స్కూల్స్, కాలేజెస్‌కి సంబంధించిన సైట్స్ కావచ్చు. ఈ విధంగా మనం ఈ వెబ్‌సైట్స్ అన్నిటిని కూడా మనం ఈ వర్డ్‌ప్రెస్‌ని ఉపయోగించి తయారు చేయొచ్చు. వర్డ్‌ప్రెస్సే కాకుండా మనకి వేరేవి కూడా ఉన్నాయి. జూమ్లా, డ్రూపాల్ ఇటువంటివి కూడా మనం ఉపయోగించి చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే ఎక్కువ మంది వాడుతున్నది ఇది కాబట్టి మనం దీని గురించే ఎక్కువ మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, ఇదిగోండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా మనం ఎటువంటి సైట్‌నైనా కూడా మనం వర్డ్‌ప్రెస్‌ని ఉపయోగించి మనం డెవలప్ చేసి ఇవ్వచ్చు. అది కూడా అతి తక్కువ సమయంలో అతి తక్కువ అమౌంట్‌తో మనం చేయొచ్చు. సో, ఈ విధంగా మీరు ఒక ఏజెన్సీ లాగా స్టార్ట్ చేసి వెబ్‌సైట్స్ చేసివ్వడం ద్వారా మినిమమ్ ఒక్కొక్క సైట్‌కి 5,000 నుంచి ఒక 50,000, ₹1,00,000 వరకు కూడా మీరు చార్జ్ చేయొచ్చు. మరొక పద్ధతి ఏంటి అంటే వెబ్‌సైట్ ఫ్లిప్పింగ్. ఇక్కడ ఫ్లిప్పా.కామ్ అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌లో ఏంటి అంటే మనం ఒక వెబ్‌సైట్‌ని జస్ట్ ఒక బేసిక్ వెబ్‌సైట్‌ని మనం తయారు చేసి ఇక్కడ మనం ఈ విధంగా సెల్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇవన్నీ కూడా బేసిక్ వెబ్‌సైట్స్. momlovesbaby.com అని చెప్పి ఒక డొమైన్‌ని పర్చేజ్ చేసి వాళ్ళు దానిలో ఏంటి అంటే జస్ట్ ఒక బేసిక్ డిజైనింగ్ అనేది ఇప్పుడు నేను మీకు చూపించిన విధంగా బేసిక్ డిజైన్ అనేది వీళ్ళు ఇక్కడ అప్లై చేసి దాన్ని సేల్‌కి పెడితే ఇక్కడ మీరు చూడొచ్చు $155కి కొనడానికి రెడీగా ఉన్నారు. అలాగే $95. సో, ఒక్కొక్క వెబ్‌సైట్ మినిమమ్ 7,000 పైనే ఇక్కడ అమ్ముడుపోతూ ఉన్నాయి. సో, ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. మంచి అవకాశాలైతే మనకుంటాయి. ఈ విధంగా మనం ఏంటి అంటే డిఫరెంట్ డిజైన్స్‌ని మనం తయారు చేసి ఈ విధంగా ఫ్లిప్పా లాంటి వెబ్‌సైట్స్‌లో మనం గనక సేల్‌కి పెడితే చాలా ఎక్కువ అవకాశాలుంటాయి. ఏంటి అంటే కేవలం ఒక బేసిక్ వెబ్‌సైట్ మనం డిజైన్ చేసి మనీ ఎర్న్ చేయడానికి. నాకు తెలిసి ఈ పద్ధతిని ఇప్పటివరకు మన తెలుగులో ఎవరు కూడా వీటి గురించి మీకు ఎవరు చెప్పి ఉండరు.
అది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే చాలా మందికి వీటన్నిటి గురించి కూడా అవగాహన లేదు. ఇదిగోండి షాపిఫై స్టోర్స్ కావచ్చు. అలాగే మనకేంటి అంటే అసలు వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి కావాల్సినటువంటి టెక్నాలజీ మొత్తం కూడా మనం ఒక అవగాహన తెచ్చుకుంటే దాన్ని బట్టి మనం ఈ విధంగా చేయొచ్చు. ఓన్లీ మీరు ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మీరు మాత్రం చేయవలసి ఉంటుంది. ఆల్రెడీ ఎవరికైనా ఐడియా ఉంటే గనక మీరు ఈ విధంగా చేయటం అనేది స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మనకి ఇప్పుడు కోర్స్ దునియాలో గనక మనం చూసుకుంటే ఈ వెబ్ డెవలపర్ సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. దీనిలో ఏంటి అంటే ఒక వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలి, అది కూడా బ్లాగర్‌లో ఎలా క్రియేట్ చేయాలి, వర్డ్‌ప్రెస్‌లో ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఎస్‌ఈఓ ఎలా చేయాలి, అదేవిధంగా పీహెచ్‌పీ కోర్సు, హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్, సీఎస్ఎస్ ఇవే కాక షాపిఫై స్టోర్, వూకామర్స్ ఈ విధంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌ని ఎలా డెవలప్ చేయాలి, అలాగే ఒక వెబ్ ఏజెన్సీకి ఎటువంటి లీడ్స్ ఏ విధంగా పొందాలి, అలాగే మనం కొటేషన్ ఎలా ఇవ్వాలి, ప్రమోషన్ ఏ విధంగా చేయాలి అనేటువంటివన్నీ కూడా మీకు ఈ కోర్సులో కవర్ అయ్యే విధంగా ఒక కోర్స్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నంబర్ అనేది కింద ఇవ్వటం జరిగింది. సో, ఈ విధంగా బేసిక్ వెబ్‌సైట్స్‌ని తయారు చేసి కూడా మనీ ఎర్న్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పటి వరకు తను ఎంత అమౌంట్ ఎర్న్ చేశారు. ఇదిగోండి ఎలిగెంట్ వెక్టార్స్ అనే పర్సన్ ఇప్పటి వరకు $20,000 $20,000 అనేది ఎర్న్ చేయడం జరిగింది. ఇదిగోండి. అదే విధంగా ఇంకా మీరు వేరే వాళ్ళవి కూడా చూస్తే ఇదిగోండి. ఈ విధంగా డిఫరెంట్ వెబ్‌సైట్స్‌ని వీళ్ళు తయారు చేసి వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. షాపిఫై స్టోర్స్ ఉన్నాయి. ఈ విధంగా రెడీగా ఒక సైట్‌ని మనం రెడీ చేసి ఉంచేసి ఇవ్వటాన్ని కూడా మనం ఫ్లిప్పింగ్ అంటాం. సో, ఈ విధంగా ఫ్లిప్పింగ్ చేయడానికి ఫ్లిప్పర్.కామే కాకుండా మరెన్నో వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదొక వెబ్‌సైట్. అలాగే సెల్ యువర్ వెబ్‌సైట్, ఎంపైర్ ఫ్లిప్పర్స్ ఇదొక వెబ్‌సైట్. అలాగే ఎక్స్‌చేంజ్ మార్కెట్ ప్లేస్ ఇదొక వెబ్‌సైట్. డిజిటల్ ఎగ్జిస్ట్ ఇదొక వెబ్‌సైట్. వెబ్‌సైట్ ప్రాపర్టీస్ ఈ విధంగా ఏంటి అంటే డిఫరెంట్ వెబ్‌సైట్స్ అయితే ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో, వెబ్ డిజైనింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలి అంటే కేవలం మీకు ఆ కోడింగ్ మీద కంప్లీట్ గ్రిప్ లేకపోయినా కూడా ఒక అవగాహన ఉండి సీఎస్ఎస్, పీహెచ్‌పీ, జావా స్క్రిప్ట్ లాంటివి ఐడియా ఉండి ఆ వర్డ్‌ప్రెస్ మీద గనక మీకు గ్రిప్ ఉంటే, లేదు షాపిఫై మీద గనక మీకు గ్రిప్ ఉంటే మీరు ఖచ్చితంగా బేసిక్ వెబ్‌సైట్స్ అనేది తయారు చేసి ఇవ్వచ్చు. ఈ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్క చిన్న బిజినెస్ వాళ్ళు కూడా ఏంటి అంటే మాకంటూ సైట్ ఉండాలి అనేటువంటి సిట్యుయేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. చిన్న ఎన్‌జీఓస్ కావచ్చు, స్కూల్స్, కాలేజెస్ మొన్నటి వరకు ఏంటంటే అసలు సైట్ లేని వాళ్ళు కూడా ఈరోజు మాకంటూ ఒక సైట్ కావాలి అనేది ఎక్కువ అవ్వటం జరిగింది బికాస్ ఆఫ్ కోవిడ్. కాబట్టి ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ రోజే ఈ సంబంధించినటువంటి సబ్జెక్ట్ అన్ని మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు కోర్స్ దునియాలోనే గనక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. మరొక వీడియోలో మరొక టాపిక్‌తో మరలా కలుద్దాం. థాంక్ యూ సో మచ్.